అందరికి వినాయక చవితి వచ్చేస్తుంది కదా. వినాయక చవితి అంటే మనకి ముందు గుర్తొచ్చేది కుడుములు, అదేనండి ఉండ్రాళ్ళు. సో అవి ఈజీగా పర్ఫెక్ట్ గా సింపుల్ గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నాతో పాటు వచ్చేసేయండి. ఇప్పటికీ చాలామంది అంతెందుకండి మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు, ఈసారి నాకు బాగా రాలేదు, ఈసారి నాకు బాగా వచ్చాయని. అంటే ఈ కుడుములు అనేది చిన్న చిన్న మిస్టేక్స్తో కూడా రావండి. సో ఈ రోజున పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. ఫస్ట్గా మనము ఒక చిన్న ప్యాన్ తీసుకోండి, మందపాటి ప్యాను. దాంట్లో ఒక కప్పు అంటే ఒక గ్లాస్ ఏదైనా ఒక్కటి కొలత తీసుకోండి. సో దాని నిండా బెల్లం వేసుకుందాం. ఇట్లా దంచేసేసి సన్నగా తురిమేసేసి వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ బెల్లంకి 1.25 గ్లాస్ వాటర్ తీసుకోండి. చూసారా, కరెక్ట్గా ఒక గ్లాసు కింద పావు గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో సరిపోద్దండి. ఒక గ్లాస్ బెల్లం, 2 గ్లాసులు బియ్యం పిండి, 1.25 గ్లాస్ వాటర్ అన్నమాట. ఇదే మెజర్మెంట్. సో ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేదాకా మనం అట్లా తిప్పుకుందాం. చూసారా, కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏదైనా నలుసులు అలా ఉంటాయి కదా, ఇసుక. సో కొంచెం వడకట్టేసుకుందాము. అప్పుడు మనకి కరకర మట్టి లేకుండా ఉంటుంది అన్నమాట. అదే ప్యాన్లో వాష్ చేసేసుకొని వడకట్టుకున్నాం కదా బెల్లం వాటర్ వేసి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కొంచెం ఇట్లా ఉడకాలండి, పాకం అంతా అవసరం లేదు. కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం బియ్యపిండి వేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఒక గ్లాస్ బెల్లంకి 2 గ్లాసులు బియ్యపిండి సరిపోతుంది. ఇట్లా వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసేసుకోండి. ఇక్కడ నేనైతే పొడి బియ్య పిండే తీసుకుంటున్నాను. అంటే ఇది ఎప్పుడో అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఎవరో కొట్టించి పంపించారు. సో అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. లేకపోయినా నేను రెగ్యులర్గా షాప్స్లో దొరుకుతాయి కదా, మోర్లో, డీమార్ట్లో ఇట్లా బియ్య పిండి, అదైనా డైరెక్ట్గా వేసి ఇట్లా చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టుకోండి. మూత పెడితే మీకు ఎక్కడ చెమ్మ లేకుండా ఇలా నీట్గా ఉడికిపోద్ది అనమాట. మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ ఒకసారి అట్లా జస్ట్ ఒక లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వండి. బాగా ఉడికిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గీ ఒక స్పూన్ వేసేసుకొని మూత పెట్టేసేయండి. ఇది కాసేపు తర్వాత మీరు ఓపెన్ చేయండి, చల్లారిపోద్ది. ఇప్పుడు దీన్ని నీట్గా ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇట్లా సాఫ్ట్గా ఇలా అయిపోద్ది, కలిపేసుకోండి. ఇప్పుడు వీటిని మనం కుడుములుగా చేసి పెట్టుకోవాలి. కాకపోతే ముందు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి గీ అప్లై చేసేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్, ఉండరాలుగా కావాలా లేకపోతే కుడుములుగా కావాలా చేసి పెట్టుకోండి. నాకైతే నేను చూపించిన ఆ కన్సిస్టెన్సీ అంటే ఆ 2 చిన్న గ్లాసులు బియ్య పిండికి నాకు కరెక్ట్గా 11 కుడుములు అయ్యాయండి. దీంట్లో చాలామంది పచ్చి కొబ్బరి అని, శనగపప్పు అని అవన్నీ వేస్తారు. కానీ పచ్చి కొబ్బరి అంటే మనం ఇంకా ఫ్రెష్గా తెచ్చి వేసుకోవాలి. దేవుడికి పెట్టింది నేను వేయను, అందుకని నేను ఇంకేం వేయకుండా సింపుల్గా ఇలా చేస్తాను. మీకు ఇష్టం అండి, మీకు వేసుకోవాలంటే వేసుకోండి. సో మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిందా లేదా అని చెప్పేసి మీరు ఇట్లా ఫోర్క్ పెట్టుకొని గుచ్చుకుంటే తెలుస్తుంది అనమాట. దానికి ఫోర్క్ అంటుకునింది అనుకోండి ఇంకా ఉడకనట్టు. సో ఇంకా కొంచెం ఉడకాలి, అందుకని నేను మళ్ళీ కాసేపు ఉడకనిచ్చాను, ఒక 5 మినిట్స్. సో ఫైనల్గా అంటే మీరు టెన్షన్ పడక్కర్లేదు, కొంచెం మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి అనమాట. సరే, సింపుల్ అండ్ టేస్టీ సాఫ్ట్గా ఉండే కుడుములు రెడీ అయిపోయాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.